మిగతా అన్ని బీఆర్ఎస్ ఇచ్చినాయి. ఇలా సిగ్గుండాలే మాట్లాడడానికి. మేమిచ్చిన నోటిఫికేషన్లకు నువ్వు నియామక పత్రాలు ఇచ్చి ఏదో మంది బిడ్డ నా బిడ్డ అని ముద్దించుకున్నట్టు చేస్తున్నావు నువ్వు. ఇలా రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ మేము అసెంబ్లీలో గట్టిగా అడిగినాం. ఓ జాబ్ క్యాలెండర్ పెట్టిండ్రు, చర్చ లేకుండా పారిపోయినరు. అది జాబ్లెస్ క్యాలెండర్ అయింది. అరే ఏమైందా అని జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు అంటే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ రాలేదు, కానీ మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చిండు. 2 నెలల ముందే ఇచ్చిండు నోటిఫికేషన్ మద్యం దుకాణాలకు. 3,000 కోట్లు ఇవాళ మద్యం దుకాణాల మీద ఆదాయం సంపాదించాడు. ఇప్పుడు ఊరూరికి పబ్బులు పెట్టారట, ఊరూరికి బార్లు పెట్టారట. ఇంకిని అంటే కేసీఆర్ గారేమో ఒక ఆరోగ్య తెలంగాణ కోసం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఏమో తాగుబోతుల తెలంగాణ చేస్తుండే దీన్ని. కేసీఆర్ గారేమో ఆరోగ్యశ్రీని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచిండు. కేసీఆర్ కిట్టు పెట్టిండు. 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టిండు. వైద్యాన్ని అద్భుతంగా చేసిండు కేసీఆర్ గారు. అరే ఆనాడు 2 డయాలసిస్లు ఉంటే 102 డయాలసిస్ సెంటర్లు పెట్టిండు కేసీఆర్ గారు. 4 టిమ్స్ ఆసుపత్రులు పెట్టిండు. వరంగల్లో హెల్త్ సిటీ పెట్టిండు. ఒక ఆరోగ్య తెలంగాణ వైపు కేసీఆర్ అడుగులు వేస్తే రేవంత్ రెడ్డి గారేమో తాగుబోతుల తెలంగాణ వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇది కేసీఆర్ పాలనకు రేవంత్ పాలనకు ఉన్నటువంటి తేడా. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాది సంక్షేమ ప్రభుత్వం అంటాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడమే సంక్షేమమా? కాలేజీలు బంద్ చేస్తున్నాము అని చెప్పుకునే పరిస్థితి రావడమే సంక్షేమ ప్రభుత్వం అనేది? కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు ఫీజు రియంబర్స్మెంట్ ఆపలేదు. ఐఎమ్ ఛాలెంజింగ్. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిపోయింది 3,000 కోట్లు. కాంగ్రెస్ పెట్టిన బకాయి 3,000 కోట్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నీలం తుఫాన్ రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ 600 కోట్లు బకాయి పెట్టిపోతే అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ నువ్వెందుకు ఇవ్వవు? నీ 2 ఏళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినావా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మేము 20,000 కోట్ల రూపాయలు 9.5 సంవత్సరాల్లో ఇచ్చాం. 9.5 ఏళ్లలో ఆర్థిక మాంద్యం, వరుసగా 2 ఏళ్ళు కరోనా, అయినా 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కింద కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది. నీ 2 ఏళ్లలో ₹1 కూడా ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు? ఇది ఎస్సీ ఎస్టీ బీసీలను దగా చేయడం కాదా? ఇది మోసం చేయడం కాదా? నీ మేనిఫెస్టోలో ఏం పెట్టినావు? గ్రీన్ ఛానల్లో ఇస్తా అని చెప్పినావు. పాత బకాయిలు క్లియర్ చేస్తా అన్నావు. మరి పాతది లేదు, కొత్తది లేదు, గ్రీన్ ఛానల్ లేదు, ₹1 ఇచ్చింది లేదు. ఇవాళ మోసం చేస్తున్నావు ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఐఎమ్ అలీగింగ్, నేను ఆరోపణ చేస్తా ఉన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఏంటంటే ఢిల్లీ ఎలక్షన్ వచ్చినా, హర్యానా ఎలక్షన్ వచ్చినా, మహారాష్ట్ర ఎన్నికలు వచ్చినా, బీహార్ ఎన్నికలు వచ్చినా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు క్లియర్ అవుతాయి. యూ రిలీజ్ ద వైట్ పేపర్, ఐఎమ్ డిమాండింగ్. మీరు ఎప్పుడన్నా చూడండి, ఢిల్లీ ఎలక్షన్ రాగానే ఆ నెల 2,000 కోట్లు రిలీజ్ అవుతాయి. బీహార్ ఎలక్షన్ రాగానే బడా కాంట్రాక్టులకు 2,000 కోట్లు రిలీజ్ అవుతాయి. మహారాష్ట్ర ఎలక్షన్ నెక్స్ట్ మంత్ ఉందంటే ఈ నెల 2,000 కోట్లు రిలీజ్ అవుతాయి. హర్యానా ఎలక్షన్ నెక్స్ట్ మంత్ ఉందంటే ఈ నెల 2,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు రిలీజ్ అవుతాయి. రేవంత్ గారి ప్రభుత్వం 2 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేసింది. ప్రతి బిల్లుకు 20% కమిషన్, 30% కమిషన్ తీసుకున్నారు. బిల్లులకు కమిషన్లు తీసుకోవాలి, ఢిల్లీకి మూటలు మోయాలి. 18,000 కోట్లు బడా కాంట్రాక్టర్ల బిల్లులు ఇవ్వగలిగినవు, కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వమంటే నన్ను కోసుక తింటారా? నా దగ్గర పైసలు లేవంటావా? 30 ఏళ్ళు సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు మేము దాచుకున్న రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వమంటే నన్ను కోసుక తింటారా? నా దగ్గర పైసలు లేవంటావా? మరి 18,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు? తప్పైతే చెప్పు, ఐఎమ్ రెడీ. యాజ్ ఏ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఐఎమ్ ఛాలెంజింగ్. 18,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇచ్చినావా, ఇయ్యలేదా? ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల ముందు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి 2,000 కోట్ల యావరేజ్గా బిల్లులు పాస్ అయింది, కమిషన్లు మెక్కింది. నిజమా కాదా?
దీని మీద ఏ బహిరంగ చర్చకైనా నేను సిద్ధం. నువ్వు మా పిల్లలకు ఆడబిడ్డ